హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 38. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రానా డిన్నర్కు వస్తున్నాడని చాలా అందంగా రెడీ అవుతుంది పూజ. పోచంపల్లి డిజైన్ ఎల్లో కలర్ లెహంగాకి బ్లూ కలర్ ఓనీస్ వేసి హెయిర్ లీవ్ చేసి చాలా అంటే చాలా క్యూట్ గా కనిపిస్తుంది మిర్రర్ లో. ఆల్రెడీ 8 అయ్యింది నైట్ కి, ఇంకా రాలేదు అని కిందికి వచ్చేసరికి ప్రకాష్ నా ప్రిన్సెస్ ఇవాళ చాలా అందంగా ఉంది అంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు. థ్యాంక్ యూ నాన్న అంటూ వెనక నుంచి షోల్డర్ పై వాలి అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది తండ్రిని. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. మేడ్ కంటే ముందే తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది డోర్ ఓపెన్ చేయడానికి పూజ. ప్రకాష్ చూసి నవ్వుకుంటాడు. తన కూతురు ఇంట్లో గలగలమని తిరుగుతుంటే ఎంతో సంతోషం ఆయనకి. ఎంతో ఎక్సైట్మెంట్ తో డోర్ ఓపెన్ చేసిన పూజకి ఎదురుగా సాకేత్ కనిపిస్తాడు. ముందుగా షాక్ అవుతుంది. సాకేత్ హాయ్ చెప్పగానే కొంచెం తేరుకొని హాయ్ అంటూ వెనక్కి 2 అడుగులు వేస్తుంది పూజ. ఎప్పుడు మోడర్న్ డ్రెస్ లోనే కనిపించే అమ్మాయిల్ని చూస్తాడు తన ప్రొఫెషన్ లో. అలాంటిది పూజ ఆఫ్ శారీలో కనిపించేసరికి ఫ్రీజ్ అయిపోయాడు సాకేత్. ఎవరు బంగారం అంటాడు ప్రకాష్ హాల్ నుంచి. ఆ నాన్న సాకేత్ గారు అని చెప్పి ప్లీజ్ కమ్ అంటుంది పూజ. అప్పటి వరకు పూజ అందాన్ని చూస్తూ నిల్చున్న సాకేత్ కి ఆమె నోటి నుంచి తన పేరు వినగానే తన పేరు తనకి అందంగా వినిపించింది. థ్యాంక్ యూ వెన్నెల అంటూ లోపలికి నడుస్తాడు. హాయ్ అంకుల్ అంటాడు సాకేత్. హాయ్ సాకేత్, నీకోసమే ఎదురు చూస్తున్నా. కమ్ మై డియర్ బాయ్ అంటూ ఇన్వైట్ చేస్తాడు ప్రకాష్. ప్రకాష్ ఎదురుగా కూర్చొని ఆంటీ ఎక్కడా అని అడుగుతాడు. మనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది సాకేత్ అన్నాడు. వెన్న ఏమైంది బంగారం, సైలెంట్ అయిపోయావు? పూజను పరిశీలించి చూస్తాడు ప్రకాష్. ఏం లేదు నాన్న అంటుంది నవ్వుతూ ఎప్పటిలా. రానా రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయింది పూజ. హాల్లో ఉండలేక కిచెన్ లోకి వెళ్తుంది. ఎవరొచ్చారు వెన్న అడిగింది సువర్ణ. సాకేత్ అని చెప్పి. అమ్మా, రానా బావ రాలేదు ఇంకా అంటుంది పూజ. ఇందాకే కాల్ చేశాను, ఆన్ ది వే అని చెప్పాడు అంది. ఓకే అంటుండగా కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. అంతే, పూజ గుండెలో అలజడి మొదలయ్యింది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అలాగే నించుంది కిచెన్ నుంచి బయటికి చూస్తూ పూజ. ఈసారి మెయిడ్ డోర్ ఓపెన్ చేసింది. వస్తూనే ప్రకాష్ రానా ఒకరినొకరు హక్ చేసుకుంటారు. చాలాసేపు నవ్వుతూ మాట్లాడతాడు ప్రకాష్. 2 చేతులతో రానా బుగ్గలని రుద్దుతాడు సంతోషంతో ప్రకాష్. బహుశా పూజ గురించి థ్యాంక్స్ చెప్తూ ఉండొచ్చు. ఆ తర్వాత సాకేత్ కి పరిచయమేమో, జస్ట్ ఫార్మాలిటీకి సెకండ్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తర్వాత సోఫాలో సెటిల్ అవుతాడు రానా. దూరం నుంచి అన్ని గమనిస్తూ నించుంది పూజ. సువర్ణ డైనింగ్ టేబుల్ పై అన్ని సర్దేసి వెళ్లి రానాని సాకేత్ ని పలకరించి మాట్లాడుతూ, వెన్నెలా అక్కడేం చేస్తున్నావు బంగారం, ఇలారా అని పిలుస్తుంది. ఇప్పటి వరకు పూజ కోసం వెయిట్ చేస్తున్న రానా కళ్ళు పూజని ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే సాకేత్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. కిచెన్ నుంచి మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది పూజ. పూజని చూడగానే మైమర్చిపోయాడు రానా. ఆఫ్ శారీలో సన్నగా మల్లెతీగలా కనిపిస్తుంది. తను మంచి అందెగత్తె అని తెలిసినా చూసిన ప్రతిసారి తన కళ్ళకి కొత్త అందం కనిపిస్తుంది రానాకి. సాకేత్ కూడా పూజ నుంచి చూపు తిప్పుకోలేక తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతలో ప్రకాష్, పదండి ఇప్పటికి చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంది సువర్ణ. 4గురికి వడ్డిస్తుంది. అమ్మా, నువ్వు కూడా కూర్చో అంటుంది పూజ. నేను తర్వాత తింటాను అని పూజకు తనే తినిపిస్తుంది. బాగా అలవాటు పడడంతో కూడా ఇబ్బంది పడకుండా తినిపించుకుంటుంది. మేడంని ఈ రేంజ్ లో నెత్తికెక్కించుకుంటే ఎలా మామయ్య అని అడుగుతాడు రానా. అదే కదా నేననేది, మరీ గారాబం చేసి చెడగొడుతుంది.
అని ప్రకాష్ అనగానే ఆశ్చర్యంగా చూస్తారు పూజ సువర్ణ. నిజానికి నేనే తినిపించేవాణ్ణి, కానీ నాన్ వెజ్ ఐటమ్ కదా, ఆల్రెడీ ప్లేట్ లో చెయ్యి పెట్టేశాను. వెన్నెల తినదు అంటాడు మళ్ళీ నవ్వుతూ ప్రకాష్. ఆ మాటకి షాక్ అయినా నవ్వుతాడు సాకేత్. మామయ్య, అంటే ఇప్పుడు మీరు అత్తయ్య మీద జెలసినా అని అడుగుతాడు రానా. కాదా మరి, డే అంతా హాస్పిటల్లో ఉంటున్నాను, తనేమో వెన్నెలతో టైం స్పెండ్ చేస్తుంది. పోనీ నైట్ కి నా చేతితో తినిపిద్దామంటే నాన్ వెజ్ వండి వడ్డించింది నాకు అంటాడు ప్రకాష్. మీకు టైం లేకపోతే నేనేం చెయ్యాలి, మీరు కూడా లీవ్ పెట్టి ఉండండి వెన్నెలతో అంటుంది నవ్వుతూ సువర్ణ. అది కుదరకనే కదా బలవంతంగా క్లినిక్ కి వెళ్తున్నాను అంటాడు ప్రకాష్. మీ ప్రాబ్లం కి నేను సొల్యూషన్ చెప్పనా అంకుల్, వెన్నెల ఫౌండేషన్ కి కాబోయే డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు కదా, వెంటనే అది ప్రొసీడ్ అవ్వండి. మీతో పాటు డైలీ హాస్పిటల్ కి వచ్చి అక్కడ నుంచి ఫౌండేషన్ వ్యవహారాలు చూసుకుంటుంది వెన్నెల. నిజానికి మీ వారసురాలిగా త్వరలో తను హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీని కూడా చూసుకోవాలి కదా, కొంచెం ట్రైనింగ్ అవుతుంది అంటాడు సాకేత్. తను కూడా పూజతో పరిచయం పెంచుకోవచ్చుననే ఉద్దేశంతో. నాట్ బ్యాడ్ ఐడియా సాకేత్, అది త్వరలో జరుగుతుంది, కానీ కొన్ని సంవత్సరాల ఎడబాటు మాది. మా పాపతో మేం స్పెండ్ చేసింది 4 ఏళ్లు మాత్రమే. తన ఎదుగుదల చూడలేకపోయాం. తన ఇష్టాలు, తన సంతోషం, తన కోపం, తన కోరికలు ఇంకా మాకు తెలీదు. కాబట్టి మా పాపతో మేము గడపాలి. ఇప్పుడిప్పుడే మా ప్రేమని తను ఫీల్ అవుతుంది. మేము కూడా వెన్నెల ప్రేమలో మునిగిపోయాం. తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడే తనపై బాధ్యతలు మోపలేను అంటాడు ప్రకాష్ చాలా సీరియస్ గా. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్న వాడిలాగా రైట్ అంకుల్ అంటాడు సాకేత్. డిన్నర్ ఫినిష్ అవుతుంది. నీకో విషయం తెలుసా పూజ, వద్దులే, చెప్పే కట్టే చూపిస్తే బాగుంది అంటూ తన ఫోన్ ఆన్ చేసి ఒక వీడియో చూపిస్తాడు. అందులో ఒక బాబు ఉంటారు. బాబు కాస్త పెద్దగా ఉన్నాడు. పాప దగ్గర బోల్డ్ అని చాక్లెట్స్ ఉన్నాయి. అప్పుడే 5-6 పిల్లలు వచ్చి పాప దగ్గరికి ఒక చాక్లెట్ ఇవ్వమని అడుగుతారు. ఎవరికి ఇవ్వదు ఆ పాప. కానీ ఆ పెద్ద బాబు మాత్రం అడగగానే చాక్లెట్ ఇచ్చి తన పెదాలతో ఆ బాబు పెదాల మీద ముద్దు పెట్టి చాలా క్యూట్ గా మూతికి చెయ్యి పెట్టుకొని గట్టిగా నవ్వుతుంది. ఆ పాప స్మైల్ చాలా అందంగా ఉంది. కానీ ఎక్కడో తేడా కొడుతుంది పూజకి. మరొకసారి చూసింది. అది వాట్సాప్ లో వచ్చిన ఏదో వీడియో అనుకుంది. బట్ ఆ వీడియోలో ఉన్నది తనే, తన చిన్నప్పటి వీడియో అది. మరి ఈ బాబు ఎవరు? చటుక్కున తలెత్తి చూసింది, అడగాలనుకుంది. కానీ రానా నవ్వే అంతా చెప్పేసింది. సిగ్గుపడుతూ ఇది మీరేనా అని అడిగింది, అడగలేక తలదించుకుంటూ. నేనే. ఇప్పుడు చెప్పు, ఎవరు చేశారు అంతా అంటూ పూజా చేతిలోని ఫోన్ తీసుకొని బయటికి వచ్చాడు రానా నవ్వుకుంటూ. సోఫాలో కూర్చొని ఇద్దరిని గమనిస్తున్న సాకేత్ కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. కోపమా, అసూయ, దేశమా అర్థం కాలేదు. బట్ రానా పూజతో క్లోజ్ గా ఉండడం నచ్చలేదు. తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకుంటారు. సువర్ణ పూజ చిన్నప్పటి ఫొటోస్, వీడియోస్ అవన్నీ ప్లే చేసింది టీవీలో. ఇన్నేళ్ళు ఇవి చూస్తూనే బతికాం మేము అంటూ ఎమోషనల్ అవుతాడు ప్రకాష్. నానా, నేను వచ్చేసాను కదా, ఇంకెందుకు బాధపడతారు, ఇక మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఐ ప్రామిస్ అంటుంది పూజ. దానికి సువర్ణ, ప్రకాష్ ఇద్దరు ఆమెను ముద్దు పెట్టుకుంటారు. ఇక బాగా లేట్ అవ్వడంతో సాకేత్ తర్వాత రానా బయలుదేరుతారు. రేపు నాని రమ్మంది అని సువర్ణతో చెప్పి. మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్తూ పూజ సువర్ణని రానా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ప్రకాష్, ఈవినింగ్ పిక్ చేసుకుంటానని చెప్పి. రమణమ్మ మామయ్యలు అత్తలు తెగ ప్రేమ చేస్తారు పూజని. రోజంతా వాళ్ళతో గడుపుతుంది. రానా మార్నింగ్ వెళ్లిపోవడంతో కలవడు పూజకి. వినయ్, వివేక్, వంశీ, విశాల్, విహార్లు చాలా సరదాగా అందరూ గడుపుతారు ఆమెతో. ఈవినింగ్ అవుతుండగా అప్పుడే
కారు దిగి ఒక గెస్ట్ వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఆమెను చూసి అందరూ షాక్ అయిపోతారు, ముఖ్యంగా సువర్ణ. వెంటనే తేరుకొని, ఎలా ఉన్నావు వదినా అని అడుగుతుంది. బ్లూ కలర్ హెవీ వెయిట్ బనారస్ చీరలో, వంటి నిండా నగలు, పెద్ద బొట్టు, జుట్టంతా కుప్పులా చుట్టి ఆ కుప్పు చుట్టూ పూలు పెట్టుకుని చాలా గంభీరంగా ఉంది. పూజకు మాత్రం మోడ్రన్ బైరమ్మలా కనిపించింది. కానీ ఎందుకో అప్పటి భయం ఇప్పుడు లేదు తనలో. సో చాలా నార్మల్ గా గమనిస్తుంది ఆమెని. మర్యాద, పలకరింపులు మర్యాదలు తర్వాత, ముందు నవడలు ఎక్కడా అని అడుగుతుంది కోపంగా రమణి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.